చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం? ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువుని ఇచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువ అని గుర్తు. ఇలా ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, అది ఆ చూపు శక్తి. ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి, మనం ఎంతసేపు చూశామన్నది కాదు. ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది. మనని ఇలా చూసిందనుకోండి, అంతే సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల యందు ఒక్కలా ఉండగలుగుట అంటే వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు? రావలసిన సమయంలో. వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు, ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు. వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా? వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు? అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు. అది వస్తే సమతాం వితన్వన్, సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది ఉందని సంతోషం కాదు, అది లేదని బెగ్గలేదు. ఎక్కడ ఉండండి ఒక్కలాగే ఉంటాడు. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శివ శివ ఆమ్రేడితం వేశారు. ఏదైనా ఆశ్చర్యకరమైనది విన్నాననుకోండి, శివశివ అబ్బా అలా అండి అంటాం. శివశివ పశ్యంతి సమం, మా ఏం ఆశ్చర్యం అమ్మా, నీ అనుగ్రహం పొందిన వాడికి అన్ని సమానమే. ఏవి? శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష. కటాక్షితా అంటే పొట్టి చూపు, కటాక్షము అంటే ఇలా చూసింది, ఇలా చూసింది కాదు, ఇలా చూస్తే కటాక్షం. కడగంటి చూపుని కటాక్షం అంటారు ఇక్కడి నుంచి చూస్తే. ఎవరు అలా పొందాడో వాడు శ్రీకామాక్షీ కటాక్షితా పురుష విపినం భువనం. వాడిని తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టండి, అరణ్యంలో పెట్టండి, ఒకలాగే ఉంటుంది. అంతఃపురం అని సంతోషం లేదు, ఇది అరణ్యం అని బెగ్గలేదు. అంటే భయం లేదు, రాగం లేదు, రెండూ లేవు, సమానంగా ఉంటాడు. విపినం భువనం అమిత్రమిత్రం. ఆయన పట్ల శత్రుత్వం ఎవరికైనా ఉందేమో, ఆయనకి శత్రుత్వం మాత్రం లేదు. అది అజాత శత్రువు అంటే పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ఆయన కొంతమందికి శత్రువు, అది వాళ్ళ కర్మ. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఆయన పట్ల శత్రుత్వం పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడూ పెట్టుకోడు. అలా పెట్టుకుంటే పాడైపోతారు ఎవరైనా సరే. అలా పెట్టుకోకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. ప్రేమతో జయించాలి తప్ప శత్రుత్వ భావన మనసు ఎందు పొటమరించరాదు, దోషం అది. అందుకే అవతలాయన ప్రేమతోనే ఉన్నాడు, నువ్వు ఆయన మీద శత్రుత్వంతో ఉన్నావు. ఇప్పుడు ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎవడు ప్రేమతో ఉన్నాడో వాడే ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి శ్రీకామాక్షీ కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు, అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది, ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది. ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.